విశాఖ మారికవలస గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి సర్కార్ చెలగాటం ఆడుతోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులను వేరువేరు స్కూల్స్కు బలవంతంగా తరలిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు గురుకుల పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అర్థంతరంగా పాఠశాలను మూసేసి విద్యార్థులను ఎలా తరలిస్తారని అధికారులను నిలదీశారు రవిబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మారికవలస గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఖైదీలను తరలించినట్లు బస్సుల్లోని పోలీసులను దగ్గర పెట్టి తరలిస్తున్నారు. దీని మీద తల్లిదండ్రులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ తీవ్రంగా ఖండిస్తున్నారు. విద్యార్థులను అర్ధరాత్రి పూట ఎక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఏముందని చెప్పి ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల తరలింపు మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, పోలీస్ బలగాలను పెట్టి పెద్ద సంఖ్యలో విద్యార్థులందరినీ కూడా అర్ధరాత్రి పూట బస్సుల్లో వేరే చోట్లకి తరలించడానికి ఏ విధంగా చూస్తారు? విద్యార్థులకు ఏ విధంగా మీరు న్యాయం చేయబోతున్నారు? అండగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గురుకుల సంక్షేమం గిరిజన విభాగానికి సంబంధించినటువంటి గురుకులాల్లో ద బెస్ట్ గురుకులం విశాఖపట్నంలో ఉన్నటువంటి మారికవలస గురుకులం. ఈ గురుకులం నుంచి గతంలో అనేక మంది విద్యార్థులు డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, మంచి సైంటిస్టులు గాను, గ్రూప్ 1 ఆఫీసర్లు గాను ఎంతోమంది సెలెక్ట్ అయ్యారు. దగ్గర పెట్టి తరలిస్తున్నారు. దీని మీద అనేది ఆదివాసీ బిడ్డలకి తల్లిదండ్రులు కూడా ఒక కళ. అంత నాణ్యమైనటువంటి విద్య ఇక్కడ వస్తుందన్నటువంటి అభిప్రాయం అందరిలో ఉండేది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పేరుతోటి ఈ గురుకులాన్ని విచ్ఛిన్నం చేసి దీన్ని మూసివేసి ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాలనేటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మేము వ్యతిరేకించట్లా, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్ని క్లోజ్ చేసి ఇక్కడ చదువుతున్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆదివాసీ బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాదాపు 480 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఇవాళ వీళ్ళందరినీ కూడా మళ్ళీ మారుమూల ప్రాంతాలకి తరిమేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పైగా ఇక్కడ విద్యార్థులను తరలించిన విధానం చూస్తే చాలా దురదృష్టం. ఇది 2 రోజుల క్రితం పేరెంట్స్ అందరిని పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఆ సమావేశానికి నేను కూడా వచ్చాను. ఏకగ్రీవంగా పేరెంట్స్ అందరూ కూడా తీర్మానం చేసి ఈ గురుకులం ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుంచి తరలించడానికి వీల్లేదని ఏకగ్రీవ తీర్మానం ప్రభుత్వానికి పంపించారు. అయినా కూడా రాత్రి ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడ కూర్చొని 12 గంటల నుంచి 3 గంటల దాకా ఐఏఎస్ ఆఫీసర్ల సమక్షంలో పిల్లల తల్లిదండ్రులకి ఫోన్లు చేసి అర్ధరాత్రి వాళ్ళని రప్పించే ప్రయత్నం చేశారు. ఈ గిరిజన పాఠశాలను మూసివేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎవరైతే అర్ధరాత్రి పూట ఇక్కడి నుండి విద్యార్థులను బలవంతంగా భయపెట్టి తరలించారో వారందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలను ఇక్కడి నుండి తరలించడానికి తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక్కడే స్కూలును కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, మారికవలస నుంచి.